ఏ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే నేను పొద్దున్నే లేచాను, ఇంక వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటున్నా. సో స్నానం చేసుకొచ్చాక చూపిస్తున్న కంప్లీట్ వీడియో అనేది ఇవాళ నేను పొద్దున్న నుంచి ఏమేమి చేయబోతున్నాను అన్ని అనేది చూపిస్తాను మీకు. సో మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు నా వీడియో ప్రతి ఒక్కటి ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా స్నానం మొత్తం అవుతుంది. సో ఇప్పుడే స్నానం చేసుకొచ్చాను. సో ఇంకా తలకి అనేది మనం ఆయిల్ పెట్టాం కాబట్టి జస్ట్ హెడ్ కూల్ చేద్దాము. సో మన యాక్సెసరీస్ అది ఇక్కడ ఉన్నాయి. ఇది ఇప్పుడు అవసరం పడదు, ఎందుకంటే మనకు కొంచెం పని ఉంది. సో ఇవంతా వేసుకొని మనం పని చేయలేము. సో ఇవంతా ఎత్తి మనం చాలా పెట్టేసి కూల్ పెట్టుకున్నాం. ఇంకా మనం తల దూకున్నాం ఫస్ట్. సో తల ఒకటి దూకున్నాం. సో మీలో ఎంతమందికి ఇలా నార్మల్ హెయిర్ స్టైల్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనల్గా తలనూకునేసాను. సో చూడండి నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో, బాగుంటే కమెంట్ చేయండి ఎస్ అనేసి. ఊరికి వస్తే చాలు వేడి ఫ్రెండ్స్ టమాటాలు పడుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ నేనేం చేయబోతున్నాను చూపిస్తా. అలానే సో ఫ్రెండ్స్ రెడీ ఉంటాను. సో రెడీ వేసి సో బట్టలు వాషింగ్ చేయాలి. వచ్చి 3 days అయింది కదా బెంగళూరు నుంచి. సో బట్టలు అంతా అలానే ఉన్నాయి. సో అన్ని వాషింగ్ వేయాలి. సో పెద్ద వాషింగ్ అనేది బట్టలు వేద్దాం ఫస్ట్, తర్వాత మన వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. సో నేనైతే బట్టలు తీసుకుంటున్నా. సో అంత వాష్రూమ్లో ఉన్నాయి బట్టలన్నీ. సో 2-3 days బట్టలు ఉన్నాయి. సో అన్నీ తీసుకొని వాషింగ్ అనేది వేద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కింద పడిపోయింది. సో బట్టలన్నీ తీసుకున్నాను. బట్టలు వాషింగ్ వేయడానికి వచ్చాను. సో ఫస్ట్ డోర్ ఓపెన్ చేసుకున్నాను. డోర్ ఓపెన్ చేసుకొని ఎంటీ మన దగ్గర ఉన్న బట్టలు అన్ని లోపల పడేద్దాం. సో బట్టలన్నీ వేసేసాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఇన్ని బట్టలు ఉన్నది. సో డోర్ క్లోజ్ చేద్దాం. డోర్ క్లోజ్ అవ్వట్లేదే. మనకు బెంగళూరులో ఉన్న పెద్ద మిషన్ లాగా ఇది కాదు కదా. సో దాన్ని క్లోజ్ చేసి అలవాటు అయిపోయి ఏంటో క్లోజ్ అవ్వట్లేదు అనుకున్నా. సో ఓకే డన్. సో ఇక్కడ ప్లగ్ ఉంది. సో ప్లగ్ తీసుకుని ఇక్కడ చెక్కేసి అందుద్దు. సో ఫస్ట్ లిక్విడ్ వేసుకుందాం. సో లిక్విడ్ వచ్చి సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్స్. ఇంత లిక్విడ్ లేదు, వాటర్ ఉంది మొత్తం. చూడండి, ఇప్పటికే పేరుకి లిక్విడ్ అమ్మా, పెద్ద హాస్పిటల్. సరే అదే వాడతాము. ఒకసారి బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసి దీన్ని ప్రెస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేద్దాం. మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో ఉంది. సో మిషన్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఫైనల్గా బట్టలు వాషింగ్ అనేది చేసాం. సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే, పూరి ఆలూ ఫ్రై. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే పూజ గది క్లీన్ చేయడము. సో అందుకోసం నేను తీసుకున్న ఒక బౌలో. సో దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా, సో దానికోసం పూజ గది. సో హెడ్ అండ్ షోల్డర్ షాంపూ. సో దీన్ని అయితే చింపి మనం వేసుకుందాం ఇప్పుడు. సో దీని లోపల వేసుకుందాం హెడ్ అండ్ షోల్డర్ షాంపూ. సో ఎలా క్లీన్ చేయడం కంప్లీట్ ప్రొసీజర్ నేను చెప్తాను. సో ఇలా వేసుకున్నాక సో మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది కదా. సో నేనైతే హ్యాండ్ వాష్ కూడా కాస్త వేసుకుంటున్నా.
సో హ్యాండ్ వాష్ వేసుకున్నాం. సో హ్యాండ్ వాష్ అక్కడ పెట్టేద్దాం. చాలా వాటర్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఈ విధంగా వాటర్ తీసుకున్నాం. సో ఇదనేది మనం తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకున్నాం. సో నేను తర్వాత దీనికి రిక్వైర్మెంట్ ఏమేమి ఉందో సో అన్నీ కూడా చూపిస్తాను. సో వాటర్ కాస్త ఎక్కువగా ఉన్నాను, కాస్త కింద పోద్దాం. సో వాటర్ ఈ లెవెల్కి అయితే ఉంది. సో ఇవాళ అయితే మొత్తం క్లీనింగ్ ప్రొసీజర్ నేనైతే కంప్లీట్ వీడియో చూపిపోతాను. ఇది వచ్చేసి మన పూజ గది. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్. సో ఈ పూజ గది డోర్ ఇంటీరియర్ వర్క్ జరిగినప్పుడు ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసా. ఈ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసా. సో ఇలానే ఉండాలనేసి. సో ఒక్క నిమిషం దీన్ని ఇక్కడ పెట్టుకుని చెల్లో పెట్టుకొని ఫస్ట్ పూజ గది ఓపెన్ చేసుకున్నాం. సో ఇదవుతాయి మన పూజ రూమ్. సో క్లీనింగ్ అంటే ఈ టైల్స్, సో ఈ కంప్లీట్ టైల్స్ అంతా ఈ మనం కర్పూరం అంటిస్తాం కదా. సో ఈ టేబుల్ అంతా చూడండి, ఈ స్లాబ్స్ అంతా కూడా విండోస్ అంతా క్లీన్ చేసుకున్నాం. ఇదంతా కంప్లీట్ క్లీన్ చేయాలి. సో ఫస్ట్ మనకి దానికి ఏమేమి కావాలి, ఫొటోస్ అంతా తీసి బయట అయితే పెడదాము. సో ఫస్ట్ అయితే ఈ వాటర్, ఇక్కడున్న వాటర్ అయితే తీసి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ పెట్టాక ఫస్ట్ అన్ని ఫొటోస్ దీపాలన్నీ తీసి బయట అయితే పెడదాము. సో అలానే ఉండండి. మీరు అనుకోవచ్చు నేను వీడియోస్లో ఎక్కువ సో 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 అనే వర్డ్ వాడుతున్నా, నాకు అది ఊతపదంలాగా వచ్చేసింది. నేను అది కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నా, రెడ్యూస్ చేస్తాను సో అనే వర్డ్ని. సో దయచేసి మీరు దానికి ఏం కమెంట్స్ పెట్టకండి. సో సో అని ఎక్కువ వాడుతున్నాను, అది నాకు తెలుసు. నేను సో అనే వర్డ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నా. సో కంప్లీట్గా అది చూడండి, మళ్ళీ సో అంటున్నా. ఆ వర్డ్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీలో ఎంతమంది క్లీనింగ్ అనేది చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇంట్లో అమ్మలకి హెల్ప్ చేస్తారో. నేనైతే మా మమ్మీ ఇంకా బెంగళూరు నుంచి ఆల్రెడీ వాళ్ళు వస్తుంది. సో ఆ లోపల మమ్మీ చెప్పది క్లీన్ చేయమనేసి. సార్ మమ్మీ వచ్చాక కూడా నేనే ఆఫ్కోర్స్ క్లీన్ చేస్తాను ఎవ్రీ ఇయర్. సో ఇయర్ క్లీన్ చేద్దామనేసి చేస్తున్నా. సో కింద అయితే పోల్ ఫొటోస్, కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయాలి. సో నేను ఇక్కడ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తాను. మనం అయితే దేవుడి ఫొటోస్ అన్నీ తీసి కింద పెట్టాలి కదా సపరేట్గా. సో ఎందుకంటే అదంతా క్లీన్ చేయాలి. సో అందుకనేసి నేను న్యూస్ పేపర్స్ తీసుకున్నా. సో న్యూస్ పేపర్స్ అనేది నేను కింద ఫస్ట్ వేసుకుంటా కింద. సో ఇక్కడ లైన్గా న్యూస్ పేపర్స్ వేసుకుంటాను నేను కింద. అయితే న్యూస్ పేపర్స్ పెట్టాను. సో ఒక 2-3 న్యూస్ పేపర్లు వేసుకుంటే సరిపోతుంది మీకు. సో ఇక్కడ 2 అలా వేసుకున్నాం చాలు. సో ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ ఇక్కడున్న ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేద్దాం అనిపించింది బట్లంతా. సో ఫోటోకి బట్లంతా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసి సెలెక్ట్ చేద్దాం. దిశ ఫోటో. సో మీరు దీపావళి కోసం ఇంకా ఊళ్ళో కన్నా రికమెండ్ చేయండి. చాలా మంది ఫెస్టివల్స్కి విలేజ్ కావడం ఇష్టపడతారు. కమెంట్ చేయండి. ఎంతమంది సిటీస్కి వెళ్ళాక అక్కడ లైఫ్ స్టైల్ కన్వర్ట్ అక్కడే ఉంటారు. తప్పకుండా కమెంట్ చేయండి వాళ్ళు కూడా. సో ఇలా మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. జిమ్ ఒకటే క్లీన్ చేద్దాం. సో మన పూజ రూమ్కి ఈ డోర్స్ అంతా డిజైన్ సెలెక్ట్ చేసి చేయించాను. కస్టమైజ్ నేను అడిగినట్టు అయితే ఇచ్చారు కార్పెంట్స్ అంటే శాంపిల్స్ చూపించాలి వాళ్ళు కూడా. సో శాంపిల్స్ లో వన్ ఆఫ్ ద డిజైన్ సెలెక్ట్ చేశాను. నాకు నచ్చింది మస్ట్. ఇక్కడ బేస్ పెడితే ఇంకా బాగుంటుంది. సో బేస్ సింబల్స్ ఉంటుంది. బేస్ పెడితే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఫైనల్ గా ఫోటోస్ అంతా పెట్టేసాను. ఇప్పుడు దీపాలు. సో 2 దీపాలు పెడతాను నాకు ఇంట్లో ఇప్పుడు. సో 2 దీపాలు ఇక్కడ పెట్టాను. ఇదంతా ఆర్ట్ ఇచ్చేది అనుకుంటే ఊరు కట్టేసి. సో ఇది పక్కన పెడతాం. బెస్ట్ ఉంది. అంతా పక్కన పెడతాం. ఊరు కట్టేసి. సో ఇంకా పసుపు కుంకుమ ఐడిలో పసుపు కుంకుమ. సో
తర్వాత ఎంపీ బరి ఉంది. రీసెంట్గా మేము కళాకారుల ఊళ్ళో పూజ చేసినప్పుడు గిఫ్ట్స్ అని తెచ్చారు మమ్మీ వాళ్ళు. సో ఆ గిఫ్ట్లో ఇది ఒకటి ఉన్నది. సో మన ఇంట్లో ఒకటి పెట్టుకున్నారు. సో అందరూ మొత్తం ఎదురు ఇచ్చేది ఇది కుంకుమ బరి. ఇది ఆవుతే ఎక్కడ తెచ్చారు తెలియదు. ఆవు దూడని నాకు తెలియదు. మమ్మీ అక్కడ తెచ్చుకుంటారు. మీరు చెప్పలేదు ఒకసారి. సో ట్రిపుల్ బెల్లం తెచ్చారు నాకు దగ్గర. సో అన్నీ తీసి పక్కన పెడదాం. కరపూరం ఏదో డబ్బులు బెల్లం అవి బోది అంతా పెట్టినారు. సో అంతా పక్కన పెడదాం. సో రేపు విండోస్ లో ఆయిల్ క్యాన్స్ దీపమాలు లిప్స్టిక్స్ బట్టలు దీపం ముట్టలు ఎవరు నన్ను పెడుతున్నాను. దీపం ముట్టలు అనుకున్నాను. సామాన్ మొత్తం తెలుస్తుంది. లేదా నా ఎగ్జామ్ మొత్తం తెలుస్తుంది. అన్నీ మొత్తం పెడతాను. సో అన్నీ మొత్తం పెడతాను. సో అన్నీ పెట్టేసాక చెక్ చేసుకున్నాను సార్ క్రాస్ చెక్. సో విండోస్ పేపర్స్ ఆ పేపర్స్ ఎత్తితే మా కళ్ళ డస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత కాయిన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఉంది. సో కాయిన్స్ ఉంది. ఒకటి పెట్టాను. సో చూద్దాం ఇంకా సపరేట్గా పెడదాం. రుద్రాక్ష వచ్చి నాకు తిరుమల ఇచ్చారు. అక్కడ టెంపుల్ ఇచ్చారు గిరి కలెక్షన్కి. సో ఆ రుద్రాక్ష పూజ పెట్టాం. ఆ కాయిన్స్ అక్కడ పెడదాం. సో ఇంకేమో మనం చెక్ చేసుకున్నది సార్ పేపర్స్ వేస్ట్ పాత పెట్టాలి. సో డస్ట్ అంతా ఉంటుంది. మొత్తం పేపర్లో వేసుకున్నాను. పేపర్ ఉంటుంది బయట చేసి పసుపు పోతున్నాయి బయట పెట్టింది. పేపర్స్ ఇక్కడ పక్కన పెడదాం. ఇంకా కింద వంద ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే కింద కవర్లో లిప్స్టిక్స్ ఏమో వచ్చింది. ఒకటే ఒకటి ఉంది. సో నాకు రీసెంట్గా బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కొత్త తెచ్చిన సేమ్ మంగళ ఉంటుంది. ఇదొక స్మెల్ బాగా వస్తుంది. సో రెండు పక్కన పెట్టండి. ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా సెపరేట్ అయిపోతుంది. సో ఇది మంగళ చెప్తే సెన్స్ ఇంతమంది ఊదొత్తులు ఇంగ్లీష్లో సెన్స్ అంటారు. మీకు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. నాకైతే 2 years బ్యాక్ తెలిసిన స్టిక్ ఊదొత్తు తెలుగులో మనం ఎడ్యుకేటెడ్ కాదు కదా. అలాగే జస్ట్ తెలుసు అన్నీ అయితే ఏమన్నా పెట్టారంగా చూద్దాం. అది కొబ్బరికాయ కొట్టేదంటే ఏదో తీసుకెళ్తున్నాను. సో అన్నీ అయితే ఇక్కడ పూజ పూజ రిలేటెడ్ పూజ రిలేటెడ్ ఇక్కడ కవర్లు ఉంటాయి. నాకు అయితే కవర్ చేస్తున్నాను. సో అన్నీ తీసి పక్కన పెడదాం. ఆయిల్ ప్యాకెట్స్ దీపం ఆయిల్ వచ్చేసి ఆనంద దీపం ఆయిల్ డిమార్ట్లో దొరుకుతుంది. బెంగళూరులో ఉంటుంది. డిమార్ట్లో తీసుకొస్తుంది అంట. సో నేను చూపిస్తాను కంప్లీట్గా. ఇది పత్తి న్యాచురల్గా పత్తి తీసి మనం ఒత్తులు అనేది పెడతాము. ఇది చెట్లు రాసే పత్తి కదా. సో కాయల నుంచి పత్తి తీసి మళ్ళీ ఈ పత్తిని మధ్యలో గింజలు గింజల నుంచి పత్తి సపరేట్ చేసి దాంట్లో ఒత్తులు పెట్టాలి. దీపం చెప్పి మనం న్యాచురల్గా మనమే చేసుకుంటాం కదా. కింద ఒక రాయి ప్లేట్ మళ్ళీ ఏదో మనం వేసిన మధ్యలో దీపాలు కనిపిద్దాము. మధ్యలో ఫ్లవర్స్ వేసి చుట్టూ దీపాలు కనిపించేది. ఇది వచ్చేసి అమ్మవారు లక్ష్మీ ఫెస్టివల్ స్కీమ్లో పెడతాం. ఇది ఇప్పుడు ఎక్కువ ఇది ఇక్కడ ఉంటుంది. సిల్వర్ వచ్చేసి తీసుకున్నాము. అది బెంగళూరులో ఉంటుంది. సో ఇక్కడ దీపాలు పెట్టినప్పుడు ఇక్కడ పెడతాం. అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్. సో దీపాలు ఎన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం కొత్త ఏదంటే ఆ దీపాలు పెట్టుకుంటుంది. తర్వాత 2 pairs దీపాలు 2 sets దీపాలు పెట్టాం. అది క్యాండిల్స్ అనేది తీసుకో. అసలు క్యాండిల్స్ అసలు ఆంటీ కొట్టు బట్ తీసి పెడతాను. ఏం చేయను. 2 sets దీపాలు వచ్చాను. అన్నీ పక్కన పెట్టుకున్నాం. ఇదేంటో తెలుసా కాశీ నుంచి తెచ్చిన వాటర్ బిల్లి చిన్న బిల్లి వాటర్ పోసి సీల్ వేసి కాశీ వాటర్ ఉంటుంది. ఎవరు ఏం వాటర్ ఉంటుంది. కాశీ వాటర్ ఉంటుందో మినరల్ వాటర్ ఉంటుందో బట్ చెప్తారు. ఎవరైనా తెచ్చిస్తే ఇంకా పెట్టుకుంటారు మంచిగా. ఇంకా కుంకుమ పసుపు ప్యాకెట్లు దండం ప్యాకెట్లు చింతలు అయోధ్య తెచ్చిన చింతలు ఇంకా తెచ్చుకుంటూ ఉంటాయి. బయట చేతి పెట్టుకున్న దారాలు టెంపల్స్ వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చి పెడతారు. కుంకుమ డబ్బాలు అక్షంతలు అయోధ్య నుంచి తెచ్చినప్పుడు ఇంకా చాలా ధర్మ ఫ్రెండ్స్ ధర్మ ధ్యానం పెట్టుకుంటే ధర్మ ఇస్తాను కదా. సదరం చిన్న చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ సెట్ దీపాలు ఉన్నాయి. 3 సెట్ దీపాలు మొత్తం పెట్టిన దాంట్లో 4 సెట్ దీపాలు పెట్టుకున్నాం. అంతే ఆడేదేమో ఎప్పుడు కావాలి కంఫర్ట్ అంటే ఆడుతుంది. ఇదేంటో తెలుసా సర 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 టెంకాయ అనేది కొడతారు కదా. సో దాన్ని పీల్ చేయడానికి ఇది. సో ఆ టెంకాయ పెట్టడానికి తీసుకుని చెట్టు చాలా షార్ప్ ఉంటుంది. పీల్ చేసేది కొబ్బరికాయ కొడతాం కదా వెనకాల పైన పీల్ చేసేదానికి చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఏదో ఉంది మహాప్రసాదం దీపాలు సెట్ ఇక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం తీసి పెడతాం దీపాలు. సో ఇదంతా ఇది పెట్టేసుకుంటాం. అంతా అయితే సపరేట్గా సర్దేశాము. సో ఇక్కడ పెళ్ళి ఒకటి పోల్ ఫోటో. సో వెళ్ళి ఓపెన్ చేస్తాం చాలా ఇక్కడ పెళ్ళి పోల్ ఫోటో దీనికి ఫ్లవర్ ఉంది. సో పోల్ ఫోటో తీస్తున్నాం. ఇది వచ్చేసి పోల్ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది. మా సైడ్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది. మీ సైడ్ ఉంటుందో గమనించండి. సో అలా పెట్టేసాం. సో చూపిస్తాను అంటే ఎలా ఉంది మొత్తం. సో ఇది పూజ రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ పేపర్ తెచ్చేసాను. సో ఇప్పుడు పూజ రూమ్ ఫ్రెండ్స్ ఎంపీ అంతా ఎంపీ విండోస్ కలర్ ఎంపీ. సో ఇప్పుడు అంతా క్లీన్ అయిపోతుంది. సో క్లీన్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పెట్టి స్టార్ట్ చేస్తాం. మొత్తం ఓకే ఎవ్రీథింగ్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకున్నాం. వీడియో ఆఫ్ చేసి వీడియో యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో ఓకే రిస్క్. సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ అవుతుంది. సో ఇక్కడ పెట్టేస్తున్నాను మొబైల్ అనేది. సో ఇక్కడ ఇలా పెట్టాను మొబైల్. సో చూద్దాం. సో ఇక్కడ వాటర్ ఉంది. వాటర్ సో దీనికి కావాల్సిన బ్రష్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇచ్చాను. సో బ్రష్ అనేది మనం కొత్తగా మన దగ్గర ఉంటుంది స్టాక్ ఎప్పుడు. సో చూద్దాం కొత్త బ్రష్ దొరికింది ఫ్రెండ్స్. ఏంటంటే రీసెంట్గా మనం డిమార్ట్ వెళ్ళినప్పుడు విమ్ అనేది తీసుకొచ్చాం. విమ్ ద్వారా సో
సో ప్రతిసారి విండోస్ డ్రిల్లర్ వచ్చేస్తాం కదా, అందులో ఉంటుంది స్క్రబ్బర్. సో ఫస్ట్ టైం పూజ గది క్లీన్ చేసేటప్పుడు కొత్త బ్రష్ అయితే వాడుతున్నాను. సో ఫైనల్గా స్క్రబ్బర్ దొరికింది. హియర్ ఫ్రెండ్స్, హియర్ కమ్ ద స్క్రబ్బర్. సో దీంతో రూమ్ మొత్తం క్లీన్ చేయవచ్చు. క్లీన్ చేస్తాను చూపిస్తాను. ఇలా వాటర్ మీద అందుకొని చూడండి. వాటర్ అందుకొని మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా ట్రాన్స్ఫర్ వచ్చేస్తాను. సో కెమెరా ఓపెన్ అంటే తెలుసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా. సో నా రోజు చూస్తుంది. సో అప్పుడు నేను క్లీన్ చేసేదాన్ని కంప్లీట్ చేసేసాను. వాళ్ళ క్లీన్ వస్తుంది. సెలెక్ట్ తీసుకోవాలి రోడ్లకి. మనకి లేదు అంటే హోమ్ డెలివరీ ఉండదు. సిటీస్ వద్ద ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే నేను చెప్తాను. నేను చూపిస్తాను. సో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మొత్తం వాటర్ అనేది వీడియో కెమెరా పర్సెంట్ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ కోసం ఏదైనా చేద్దాం. అలాంటి ఏమైనా చేద్దాం. ఇక్కడ కూడా క్లీన్ చేద్దాం. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ చూడండి ఫ్రెండ్స్. పసుపు కుంకుమ పెయిన్ ఇలా బట్టి క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బ్రష్ పారిపోతుంది. అది టైల్స్ ఉంటాయి క్లీన్. సో పిల్లలు అదే విధంగా బ్రష్ పసుపు కుంకుమ తీద్దాం. తీసాక మళ్ళీ స్టార్ట్. చూడండి రెండు వేల సమయం పసుపు కుంకుమ క్లీన్ చేసుకోండి. సో పర్లేదు నిమిషం. మార్క్స్ అయితే పోకిస్తున్నాడు. ఎందుకంటే టెంపుల్ సార్. సో మార్క్స్ ఉంటాయి. సో ఎంతమంది ఇలా క్లీనింగ్ ప్రొసీజర్లో ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కమెంట్ చేసిన నేను చేసేవాడిని ఇప్పుడు అసలు పని చేసేస్తున్నాను. బట్ నేను ట్రై చేస్తున్నాను. మరి ముందుగా అన్ని పనులు తెలుసుకుంటాను. సో పైన ఆల్మోస్ట్ ఆ పక్కన క్లీన్ చేశాను. బ్రష్ చేశాను. సో నెక్స్ట్ స్పాల్ ఉంటుంది కరెక్ట్. మర్చిపోయి న్యూ డేస్ పెట్టుకున్నాను. ఏం చేయాలి ఒకసారి ఏం చేయాలి 1 రూపీ కాయిన్ అవుతుంది ఇక్కడ. పక్కన పెట్టేసి 1 రూపీ కాయిన్ స్టార్ట్ వర్క్. చూడండి సో పైన అంతా క్లీన్ చేసి కాబట్టి కింద అంతా నాకు చేయలేకుండా. సో నా పైన బేసిన్ పెట్టి ఇంకా వేరే ఉంటుంది. సో మనం ఇప్పుడు చైర్ వచ్చి పైకి ఈ మధ్యలో అయితే సిలిండర్ అయిపోయిందన్నారు. సో సిలిండర్ అయితే వస్తుందన్నారు. సో సిలిండర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తామని సిలిండర్ బైక్లో తీసుకెళ్తున్నాం. ఆ లోపల ఈవినింగ్ అయితే నాకు వర్క్ పడింది. ఏంటంటే కింద గేట్ వాల్ ఉంది, సంప్లోకి వచ్చే వాటర్ అక్కడ లీకేజ్ అవుతుంది. సో అందువల్ల ఇదంతా క్లీన్ చేస్తున్నాం. మళ్ళీ గేట్ వాల్ అంతా రీఫిటింగ్ చేద్దామనేసి. హలో ఫ్రెండ్స్, సో సంపులో అయితే మెయిన్ ఊరు వాటర్ వస్తుంది కదా సంపులోకి. సో ఇది మన సంపు. సో సంపులోకి వచ్చే వాటర్ ఇక్కడ గేట్ వాల్ పెట్టాము. ఆ గేట్ వాల్ అనేది లీక్ అవుతుంది. సో ఆ పైప్ వేసి పైప్లో పెట్టాం గేట్ వాల్. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి గేట్ వాల్ అనేది మార్చాలి. సో కంప్లీట్ వీడియో చూడండి గేట్ వాల్ ఎలా మారుస్తాం అనేసి. ఇప్పుడు అయితే దాన్ని మన్ను తీస్తున్నాం. సో కంప్లీట్ మన్ను తీసాక మళ్ళీ గేట్ వాల్ అనేది డాడీ ఇచ్చారు బెంగళూరు నుంచి 2 సైజెస్. సో మనకి ఏ సెట్ అవుతుందో ఆ గేట్ వాల్ అనేది ఫిట్ చేయబోతున్నాయి కదా నేను. సో ఫిట్ చేసాక చూపిస్తాయి అలా వచ్చింది. నేనైతే బైక్ తీసుకొని తుమ్మకుప్పం వెళ్తున్నాను. సో ఎల్బెండ్లు 4 కావాలంటే అవుతాయి అవడానికి బైక్. ఇది ఫ్రెండ్స్ మేము చేసిన వర్క్ అయితే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్ వాల్. ఒక్క నిమిషం లైట్ వస్తుంది చూపిస్తాను. సో ఈ గేట్ వాల్, ఈ పక్క గేట్ వాల్ డైరెక్ట్ చేసి ఈ పక్క కొత్త గేట్ వాల్ పెట్టాము. సో ఇదేమైందంటే ఇక్కడ నేను అప్పుడు పైప్ ఫిట్ చేసినప్పుడు జస్ట్ డమ్మీ పైప్ పెట్టాను. సో ఆ డమ్మీ పైప్ వల్ల ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇదైతే నైట్ అంతా రెడీ చేసాం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్.